ఇలా బీసీ ఇలా తెలంగాణ ప్రజలు పెనం నుంచి మళ్ళీ పొయ్యిలో పడ్డట్టు అయింది. వెలుమను దించి రెడ్డి వచ్చినట్టుగా ఈరోజు పరిస్థితి ఉన్నది. ఇలా రెడ్లు అది వీళ్ళు ప్రజాస్వామ్యం మార్పు అన్నారు, డెమోక్రసీ అన్నారు, దొరల పాలనకు వ్యతిరేకం అన్నారు. మరి ఇలా ఒక కుల పరిపాలన అంటే మరి అది ఏ పరిపాలన? వీళ్ళే ఇలా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన కోదండరామరెడ్డి లాంటి మేధావి ముసుగేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పాలి. ఖచ్చితంగా మేము రాహుల్ గాంధీ కూడా డబుల్ గేమ్ ఆడుతూ ఉన్నాడు. అక్కడ పార్లమెంట్లోనేమో కులగణన చేయాలి, బీసీలకు రిజర్వేషన్ చట్టసభలో ఇవ్వాలి అని అక్కడ కొట్లాడుతూ ఉన్నాడు. మరి వీళ్ళు ఇచ్చిన ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఆయన సమక్షంలో ఇచ్చిన 42% రిజర్వేషన్ అమలు చేయడంలో మాత్రం వీళ్ళు చేయడం లేదు. మరి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వేరు, లేకపోతే మరి భారత జాతీయ కాంగ్రెస్ రాహుల్ గాంధీ అది వేరా, లేకపోతే రెండొకటా? మరి ఒకటైతే ఎందుకు చేపిస్తలేరు?